దావోస్ నుంచి ఏపీకి తిరిగి వచ్చిన సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జీజీహెచ్ లో సిబ్బంది నిర్లక్ష్యం. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు దావోస్ నుంచి తిరిగి అమరావతికి చేరుకున్నారు. సచివాలయం హెలీప్యాడ్ వద్ద సీఎంకు మంత్రులు అనగాని అనిత, కొల్లు రవీంద్ర, సవిత, పార్థసారథి ఘన స్వాగతం పలికారు. పర్యటన విజయవంతమైనందుకు సీఎంకు ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. ప్రతి సంవత్సరం అరసవల్లిలో రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రథసప్తమి వేడుకలపై రివ్యూ నిర్వహించిన మంత్రి ఏడాది 7 రోజులు జరపాలని నిర్ణయం తీసుకున్నామని, కానీ గుండా అప్పల సూర్యనారాయణ మృతి కారణంగా 3 రోజులే జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. పోలవరం జిల్లా కూనవరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో దోచుకో అనే విధంగా ఉండేదని, కానీ తాను ఎమ్మెల్యేగా దాచుకోవడానికి ఏమీ లేదన్నారు. తనకు పిల్లలు లేరు కాబట్టి దాచుకోవడానికి ఏమీ ఉండదని, తన సంపాదనంతా ప్రజలకు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. తాడిపత్రిలో హైటెన్షన్ కొనసాగుతోంది. అభివృద్ధిపై చర్చించేందుకు సై అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఇంటి నుంచి అనుచరులతో బయలుదేరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి విగ్రహం వైపు వెళ్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో జేసీ వాగ్వాదానికి దిగారు. అభివృద్ధిపై చర్చకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా 100 కోట్ల చెల్లింపుల వెనుకున్న అసలు కారణాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. మంత్రి నారా లోకేష్ మాటల్లో కాకుండా చేతల్లో అభివృద్ధిని చూపిస్తూ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. భవిష్యత్తు తరం నాయకుడిగా లోకేష్ పై నమ్మకం ఉందని, అందుకే క్యాడర్ అంతా ఆయన వెంటే ఉన్నారని తెలిపారు. ప్రజలు ఏర్పాటు చేసిన కూటమిని కూల్చడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా విజయనగరం జిల్లా పూసపాటి రేగలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మెగా జాబ్ మేళాలో జిల్లాలోని వేలాది మంది నిరుద్యోగ యువకులు తరలివచ్చారు. సుమారు 17 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని యువత నైపుణ్యాలను పరీక్షించాయి. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో వీధి దీపాలు వెలగకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలాస మున్సిపల్ కమిషనర్ కు పలుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జీజీహెచ్ లో సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించారు. బాలుడు శామ్ స్కూల్లో ఆడుకుంటూ పడిపోవడంతో గాయాలయ్యాయి. దీంతో వెంటనే జీజీహెచ్ కు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. అదే సమయంలో కుక్క కాటుతో 2 బాలురు రావడంతో దెబ్బ తగిలిన బాలుడు శ్యామ్ కి నిర్లక్ష్యంగా యాంటీ రేబిస్ ఇంజెక్షన్ చేశారు. ఇది గమనించిన పేరెంట్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పంచమి సందర్భంగా కనకదుర్గ అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు పేరెంట్స్. ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్ను, అమ్మవారి చిత్రపటం, కుంకుమను అందజేశారు.